కాకినాడలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి టార్గెట్ గా పాలిటిక్స్ నడుస్తున్నాయి. ప్రభుత్వం మారడంతో ద్వారంపూడి వ్యాపారాలు, అనుచరులు చేసిన గోల్మాల్స్ పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. తెర వెనుక జరుగుతున్న తతంగాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తుంది. డైరెక్ట్ గా ద్వారంపూడి సీన్ లోకి వచ్చినా ఏం చేయలేని సిచ్యువేషన్. గత ప్రభుత్వంలో సాగిన పాపాలపై టీడీపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అధికారంలో ఉన్న టైంలో చేసిన పాపాలపై కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడిని అష్టదిగ్బంధనం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబును టార్గెట్ గా చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు చంద్రశేఖర్ రెడ్డి. దమ్ముంటే తనపై పోటీ చేయాలని పవన్ కు సవాల్ కూడా చేశారు. వారాహి యాత్ర సమయంలో వారిద్దరి మధ్య కోల్డ్ వార్ నడిచింది. గత వారంలో టార్గెట్ ద్వారంపూడిగా సివిల్ సప్లై మినిస్టర్ నాదెండ్ల మనోహర్ జిల్లాలో పర్యటించారు. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కాకినాడలోనే పర్యటించారు. పక్కా ప్లాన్తో టార్గెట్ ద్వారంపూడిగా సమావేశాలు నిర్వహించారు. రేషన్ రైస్ దందాలో ద్వారంపూడి ఫ్యామిలీ కోట్ల రూపాయలు సంపాదిస్తోందని ఫైర్ అయ్యారు. రేషన్ రైస్ దందాలో సిఐడి విచారణ కూడా చేయిస్తామని, భవిష్యత్తులో ఏం జరుగుతుందో అనే క్లారిటీ ఇచ్చారు మంత్రి. జిల్లాలో 95,82,00,000 విలువ గల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. 33,922 టన్నుల బియ్యం గోదాముల్లో నిల్వ ఉండటం గుర్తించారు. దాదాపు 10 గోదాములకు 41A కింద నోటీసులు ఇచ్చారు. ఆ గోదాములన్నీ ద్వారంపూడితో పాటు ఆయన అనుచరులకు చెందినవే. ఈ అక్రమ వ్యవహారాలన్నింటినీ అఫీషియల్ గా పబ్లిక్ డొమైన్లో పెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం పావులు కదుపుతోంది. దానికి తగ్గట్లుగా సినిమా చూపించే ముందు ట్రైలర్ రిలీజ్ చేస్తోంది. మంత్రివర్గంలో ఉన్న జనసేన మంత్రులు కూడా ఏరికోరి సివిల్ సప్లై శాఖను తీసుకున్నారు. ఆ రూట్లోనే పనులు నడుస్తున్నాయి. తన అనుచరుల అక్రమ దందాలపై కొరడా జొడిపిస్తున్నారు. అన్యాయంగా, అక్రమంగా కబ్జాలకు గురైన వాటిని తిరిగి ఇప్పించి ద్వారంపూడిపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. టీడీపీ జనసేనకు కామన్ శత్రువు కావడంతో డోస్ స్పీడ్ అందుకుంటోంది.